బుద్ధ పౌర్ణిమ. అందరికీ ఆత్మవందనాలు మాస్టర్స్. ఇవాళ బుద్ధ పౌర్ణిమ. బుద్ధ పౌర్ణిమ అంటే బుద్ధుడి సంగతి తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు మాస్టర్స్. ధ్యానం అంటే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది బుద్ధ భగవానులే. అంటే ధ్యానం ఆయన కనిపెట్టారా అంటే కాదు మాస్టర్స్. ధ్యానం మనకి అనంతంగా ఎల్లప్పుడూ ఉంది మాస్టర్స్. మనం ఎంత ముందుకు వెళ్ళినా బుద్ధ భగవానులు ఈ భూమి మీదకు వచ్చే ముందు కూడా ధ్యానం ఉంది. ఈ సృష్టి ఉన్నంతసేపు ధ్యానం ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే ధ్యానం అంటే అది ఒక ప్రక్రియ కాదు, యోగము. సో గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. టుడే we have all joined here for Buddha Purnima Akhanda Dhyan, and it gives me a lot of pleasure on such a great day. We're all joining here to do some inner work. When we think about Buddha Purnima, the word Buddha seems very familiar. I don't think there is anyone in this meditation or spiritual world who haven't heard about Buddha. And when you think about Buddha, Buddha means meditation, meditation means Buddha. This is how the whole understanding is for us. But what we need to understand is the meditation has always been there. Even before Buddha Bhagwan came onto this earth plane, what Buddha Bhagwan did was he rekindled our connection to meditation or the inner world. He reminded us once again that being one with ourselves, we can know who we truly are. Meditation has been always there, available, not only to human beings, to any being from time immemorial. So when we talk about Buddha, yes, we think about meditation, but more than that, the most important thing that we all learn as we know about Buddha more and more is about surrender, the art of letting go. So today we are going to know a little bit more about Buddha Bhagwan by knowing what he really preached through Buddhism, which is surrender, the art of letting go. సో మాస్టర్స్, ఇందాక నేను చెప్తున్నానే బుద్ధుడు అంటే మెడిటేషను. బుద్ధుడు అంటే మెడిటేషన్ ఒకటే కాదు మాస్టర్స్. ఇందాక నేను చెప్పినట్టు ధ్యానం ఎల్లప్పుడూ ఉంది. బుద్ధ భగవానుల వారు వచ్చే ముందు కూడా ఉంది. కానీ బుద్ధుడు ఒక విషయం మాత్రం ఎంతో క్లారిటీతో ఈ భూమి మీదకి మళ్ళా ఇంకొకసారి అందరికీ అర్థమయ్యే తీరులో చెప్పింది సమర్పణ. సమర్పణ అంటే ఒక పదంలో చెప్పాలంటే ఏది ఎలా ఉంటే అది ఎలా వదిలేయటం. ఇంగ్లీష్లో లెట్టింగ్ గో. సో ఇవాళ ఈ బుద్ధ పౌర్ణిమ సందర్భంగా ఇంకాస్త తెలుసుకుందాం అసలు ఈ లెట్ గో, ఈ సమర్పణ, అసలు దీని నిజమైన తత్వం ఏమిటి, దీని అర్థం తెలుసుకుంటూ మనం ధ్యానాన్ని, ఈ ఆత్మజ్ఞానాన్ని, ఏ ఆత్మజ్ఞానం, సమర్పణ అన్న ఆత్మజ్ఞానాన్ని ఒకటి చేసి ఆ యోగంలో మనం ధ్యానం చేద్దాం ఇవాళ. సో ఇది 2 భాగాల్లో ఉంటుంది మాస్టర్స్. ఫస్ట్ బీవైఎంలో జరిగే ప్రతి కార్యక్రమం ఇలాగే ఉంటుంది. ఒక ధ్యానం చేసి పంపించేది లేదు ఇక్కడి నుంచి ఎవరిని. జ్ఞానం రావాల్సిందే. సో నేను ఎప్పుడూ అంటానే మనిషికి 2 కళ్ళు. ఏమిటవి? ధ్యానము, జ్ఞానము. సో ఇవాళ ఈ బుద్ధ పౌర్ణిమ సందర్భంగా మనం చేస్తున్న అఖండ ధ్యానంలో కూడా మనం ముందు కాస్త తెలుసుకొని తర్వాత దాన్ని దేంతో యోగం చేద్దాం, ధ్యానంతో యోగం చేద్దాం.
Yogam ante kalayika. Okay, the masters. So today we are going to know about the art of letting go, which we call surrender. We will learn about it, and then we will combine it with surrender meditation. Okay, masters. So let's talk about surrender, the art of letting go. What is it? The reason I keep telling surrender, the art of letting go, is because many people think surrender means do nothing. No, it's not do nothing. It is to know how to let go, where to let go, when to let go, and what to let go. ఓకేనా? సో మాస్టర్స్, ఇందాక సమర్పణ గురించి మాట్లాడుతున్నప్పుడు, సమర్పణ అంటే ఏమీ చేయకుండా కూర్చోవటం అనుకుంటాం మనం. ఆ కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకనే లెట్ గో అని పక్కన పెట్టుకోవాలి. ఎవరి కోసం? మన క్లారిటీ కోసం. సో సరెండర్ ఇవాళ మనం అర్థం చేసుకుందాం. దేన్ని వదిలేసుకోవటం, ఎప్పుడు వదిలేసుకోవటం, ఎలా వదిలేసుకోవటం, ఏ సందర్భాల్లో వదులుకోవటం, అది కాస్త వివరంగా మనం ఇవాళ తెలుసుకుందాం. సో టుడే ఐఎమ్ అడ్రస్సింగ్ దిస్ టాపిక్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ Telugu, so that people of both the language understanding will get a little bit more expansion about this subject. So on this Buddha Purnima, when we are talking about surrender, the art of letting go, we will talk about two important things, masters. Very, very important things. When Buddha talked about surrender, the art of letting go, what was he talking about? He was talking about letting go of control. He was talking about letting go of attachments. He was talking about letting go of the false ideas about ourselves. This is what he was telling about letting go. సో ఈ సమర్పణ అనేది మనం లెట్ గో అంటే వదిలేయి అంటున్నామే. బుద్ధుడు దేన్ని వదిలేయమన్నాడు మాస్టర్స్? అన్నీ మన కంట్రోల్లో ఉండాలి అన్న ఏదైతే ఈ కోరిక ఉందో దాన్ని వదిలేసుకోమన్నాడు. మనకున్న ఈ అటాచ్మెంట్స్, ఈ బంధాలు ఉండటంలో తప్పు లేదు మాస్టర్స్, కానీ అదే నా జీవితం అనుకోవటంలో తప్పు ఉంది. దాన్ని వదిలేసుకోమన్నాడు. ఇంకా దేన్ని వదులుకోమన్నారు బుద్ధుల వారు? నీ గురించి నువ్వు ఏదైతే భావన చేసుకుంటున్నావో ఆ భావాన్ని వదిలేయమన్నాడు. అర్థమవుతుందా మాస్టర్స్ దేన్ని వదిలేయమంటున్నాడు? సమర్పణ అంటే ఏమీ చేయకుండా కూర్చోవటం కాదు. నువ్వు ఆల్రెడీ చేసేసావు. నువ్వు ఆల్రెడీ కుప్పలు కుప్పలుగా చేసి పెట్టుకున్నావు. ఆ కుప్పల్ని వదిలేయమంటున్నాడు బుద్ధుడు. ఎంత ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అన్నిటినీ నీ గుప్పెట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నావే, దాన్ని వదిలేయి. అది సమర్పణ అంటే. నాది 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 అని దేనితో అయితే ఈ బంధాలు, ఈ దాగాలు, ఈ దారాలు కట్టుకున్నావే, ఇల్లు నాది, పొలాలు నాది, దాన్ని వదిలేసుకోమన్నాడు. నీ గురించి నువ్వు అల్లుకున్న పేక మేడలు ఏవైతే ఉన్నాయో దాన్ని వదిలేసుకోమన్నాడు. సో యాజ్ ఐ వాజ్ సేయింగ్ మాస్టర్స్, Buddha talked about lot of aspects of letting go. Let's take a few key aspects of our lives and let's take that a little bit more detail into it. So as we go further into the detail, let's talk about surrender, or the art of letting go of our attachments, which is the most difficult part for the human being. So what was Buddha saying at that time? Buddha was saying that the main suffering that human beings go through, which he called as dukkha, where does it come from? Dukkha primarily comes from your craving, your clinging to what? To so-called pleasures, identities, opinions, outcomes. This is what
Buddha said, dukhas came from. సో ఇవాళ మనం బుద్ధుల వారు చెప్పిన వదిలేసుకో అన్న కాన్సెప్ట్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మాస్టర్స్. సమర్పణ అన్న పేరులో బుద్ధుల వారు దేన్ని వదిలేసుకోమన్నారు? అటాచ్మెంట్. అందరికీ తెలుసు, దీన్ని నేను తెలుగులో వివరించక్కర్లే అటాచ్మెంట్ అంటే ఏమిటో. కానీ దాన్ని కూడా బుద్ధుల వారు ఎంతో బాగా వివరించారు. ఆయన ఏమన్నారంటే, మనిషికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తోంది, మనిషికి దుఃఖం ఎక్కడి నుంచి వస్తోందంటే అంటుకుపోవటము. ఇలా దేన్నైనా అంటుకుపోతే వస్తుందిట దుఃఖం. ఆ అంటుకుపోవటం అనేది ఒకసారి అంటుకుపోవటం కాదు, మాటి మాటికి అంటుకుపోవటం. ఇది ఒక రోగంలాగా తయారవుతుంది. ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే క్రేవింగ్ అంటారు. ఇప్పుడు ఒకసారి లడ్డు తిన్నారనుకోండి, ఒకసారి తింటే పర్వాలే, మాటి మాటికి అదే తినాలనిపిస్తే దాన్ని తెలుగులో ఏమంటాం? రంధి అంటాం, ఇంగ్లీష్లో క్రేవింగ్. సో బుద్ధుల వారు ఏమన్నారంటే, కోరికుంటంలో తప్పు కాదు. ఆయన ఎప్పుడు కోరికల మీద ఏమి ఇంత పెద్ద లెక్చర్ ఇలే, మనకు అర్థం కాలేదు. కానీ దాన్ని అంటుకుపోవటమే, దాన్ని రందిలాగా మార్చేసుకుంటే దాన్ని వదిలేసుకోమన్నాడు. దేని గురించి ఈ రంది? మనం అనుకుంటున్న ఆనందాల మీద రంది. అది తిండి అవ్వచ్చు, ఒక విషయ వాంఛ ఏదైనా అవ్వచ్చు మాస్టర్స్. ఒక విషయం, ఒక ఏదైనా సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు. ఒక ఇల్లు అనుకోండి, ఒక తినే పదార్థం అనుకోండి, ఏదైనా పర్వాలే. దాని పట్ల ఒక మోహం. మోహం ఎప్పుడు వస్తుంది మాస్టర్స్? ఒక్కసారి అనుభూతి చెందితే దాన్ని మోహం అనరు. పదే 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 ఒకటి కావాలని కోరుకుంటున్నప్పుడు అది మోహం. మోహం నుంచి రంది. ఇంకా భగవద్గీతలో వెళ్ళాలంటే మోహంలో నుంచి ఇంకేమేమి వస్తాయో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఎంతో చెప్పారు. ఆఖరికి ఎంతవరకు అంటే బుద్ధి విభ్రమణ, అంటే మనకి బుద్ధి కూడా చలించిపోతుంది, పిచ్చోళ్ళం అయిపోతాం అన్న స్టేజ్ దాకా తీసుకెళ్లారు భగవద్గీతలో. అవునా? బుద్ధి నాశనాత్ అని చెప్తారు శ్రీకృష్ణుల వారు. సో ఇక్కడ బుద్ధుల వారు ఏం చెప్తున్నారంటే, నీ మోహం, ఆ మోహాన్ని వదిలేసుకో. దేని పట్ల మోహం? సంతోషాల పట్ల మోహం. ఇది నాకు సంతోషం ఇస్తుంది, అది నాకు సంతోషం ఇస్తుంది. ప్రస్తుతం మానవాళి ఏ స్టేజ్లో ఉంది చూడండి. ఆ ఏదైతే సంతోషం ఇస్తుంది అన్న విషయాలు లిమిట్లు దాటిపోతున్నాయి. చిన్న చిన్న విషయాలు ఇప్పుడు సంతోషాన్ని ఇయ్యట్లేదు. ఆ ఏదైతే సంతోషాన్ని ఇస్తున్నాయో అవి నలుగురిని బాధింపచేసే విషయాలైనా దాని వెనకాతల మనుషులు పరిగెడుతున్నారు. అసలు ఆధ్యాత్మికతకి రూల్ నంబర్ 1 ఏమిటంటే, నువ్వు చేసే పని పక్కవాడికి హాని కలగకూడదు, అలాంటి పనే చెయ్యాలి. సరే, పక్కవాడికి కళ్యాణం, లోక కళ్యాణం అయితే అది చాలా గొప్ప పని, దాన్ని అప్పుడు సేవ అంటారు. కానీ నీకేమైనా కోరిక కలిగి నీకు సంతోషాన్ని ఇస్తోంది, కానీ అది పక్కవాడిని బాధిస్తుంటే అది కార్యం కానే కాదు మాస్టర్స్. సో ఇక్కడ బుద్ధుల వారు దేన్ని వదిలేసుకోమన్నారు? విషయ వాంఛల పట్ల నీకున్న మోహాన్ని, రందిని వదిలేసుకోమన్నారు. అదొకటే కాదు, ఇంకా ఏం వదిలేసుకోమన్నారు తెలుసా? ఇది నేను, అది నేను, నేను డాక్టర్ని, నాకు మంచి పేరుంది, నా గుర్తింపు, దాన్ని వదిలేసుకోమన్నాడు. ఎందుకంటే అందరికీ తెలిసిది, ఈ శరీరం అనేది ఈ జన్మకే పరిమితం, ఆత్మ మళ్ళా వెళితే ఏ శరీరం ఉండదు చెప్పుకుంటున్నాం, కానీ ఫీల్ అవ్వట్లేదు మాస్టర్స్. భగవద్గీత ముందు నుంచి వెనక తాక అందరం చదివేశాం, కానీ భగవద్గీత జీవిస్తున్నామా అంటే జీవించట్లేదు. ఈ శరీరం నాది కాదు. టకటక మొదటి క్లాస్ పిల్లాడు ఎక్కాలు చెప్తాడే, 2 1 2 2 2 4 2 3 6 వాడి నిద్రలో కూడా కొట్టి లేపితే చెప్తాడు. కానీ వాడికేం ఫీల్ అవ్వక్కర్లేదు. ఎక్కాలు చెప్పినప్పుడు ఎవరైనా ఫీల్ అవుతారా? ఎవ్వడు ఫీల్ అవ్వక్కర్లేదు మాస్టర్స్. ఫీల్ అవ్వకుండానే చెప్పచ్చు కళ్ళు మూసుకొని, 2 1 2 2 2 4 2 3 6. ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? రాలేదు కదా. మనం కూడా అలాగే తయారయ్యాం. నేను దేహాన్ని కాదు, నేను ఒక ఆత్మని, ఈ జన్మకి ఈ శరీరం, వచ్చే జన్మ. మనం కూడా ఎక్కాలే చెప్తున్నాము.
ఎక్కాల వెనకాతల ఏ అనుభూతి లేదు. అనుభూతి లేని జ్ఞానము సున్నాతో సమానము. ఇది మనం కనిపెట్టిన వాక్యం అనమాట. అనుభూతి లేని జ్ఞానం సున్నాతో సమానం. అబ్బాయి ఏం రైమింగ్ వచ్చింది కదా మాస్టర్స్, తెలియకుండానే. అంతే మరి, సున్నాతో సమానమే అది. ఏం లాభం? ఇంత ఆత్మజ్ఞానం ఇదేం చిన్న జ్ఞానమా? ఆత్మజ్ఞానం ఇది. కానీ అందరం ఇది ఎవరైనా నేను నోరు విప్పి చెప్పాను అనుకోండి, మనం దేహం కాదు, ఎన్నో జన్మలు ఎత్తుతున్నాము, ప్రతి జన్మలో కొత్త శరీరం తెచ్చుకుంటున్నా. ఏముంది మేడం కొత్త, నాకు ఇది ఎప్పుడో తెలుసు. తెలుసు, కానీ నీ దేహం పట్ల నీకున్న మోహాన్ని నువ్వు వదులుకోగలుగుతున్నావా? ఎందుకంటే బుద్ధుడు అది చెప్పాడు. ఆ మోహాన్ని, ఆ రంధిని వదులుకోమన్నాడు. అది సమర్పణ అన్నాడు బుద్ధుడు వారు. ఇవాళ బుద్ధ పౌర్ణిమ కాబట్టి అట్లీస్ట్ ఈ సందర్భంలోనైనా సమర్పణ అంటే ఏమిటో ఒక్కసారి మనం చెప్పుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే సమర్పణ అనేది మనం ఎన్నో కాంటెక్స్లో వాడుకుంటున్నాం, ఎన్నో సందర్భాల్లో వాడుకుంటున్నాం. మనకు ఆ సందర్భాలే గుర్తొస్తున్నాయి. మనకి సమర్పణ అంటే 2 రాజ్యాల మధ్యలో యుద్ధం, ఒకళ్ళు ఓడిపోతే తెల్ల జెండా ఎత్తితే అది సమర్పణ. ఇలాంటి కథలే మనకు గుర్తుంటున్నాయి. కానీ ఇన్నర్ జర్నీ, ఆత్మ ప్రయాణంలో అది సమర్పణ కాదు. సమర్పణ అంటే తెల్ల జెండా ఊపేసి నాకేం చేత కాదు అంటం కాదు. సమర్పణ అంటే విజయ జెండా ఊపుతూ నాకు అన్నీ తెలుసు, నేను ఈ జన్మ ఏ భయం లేకుండా ముందుకెళ్ళగలను. ఎందుకంటే దేని పట్ల నాకు అటాచ్మెంట్ లేదు. అటాచ్మెంట్ లేదంటే గోచిముక్క కట్టుకొని అడవుల్లో పరిగెత్తటం కాదు. అటాచ్మెంట్ లేదు అంటే అన్నీ ఉన్నా ఇది క్షణికం అని నాకు తెలుసు కాబట్టి నాకు దీని మీద అటాచ్మెంట్ లేదు. అది సందర్భం. సందర్భం ఆలోచించండి. ఏ సందర్భంలో మనం మాట్లాడుతున్నామో. ఈరోజు సమర్పణ అంటే నాతో వచ్చి అందరు అడుగుతారు, ఏంటి మేడం మనిషిగా పుట్టాము, సమర్పణ చేయటానికి పుట్టామా, సమర్పణ చేసేస్తే మానవాళి ముందుకెలా వెళ్తుంది అని అడుగుతున్నారు ప్రశ్నలు. అంటే మన అర్థం సమర్పణకి అంతేనా? సమర్పణ అంటే చేతకానితనమా? మానవాళి సమర్పణ చేస్తే ముందుకెలా వెళ్తుందని అడుగుతున్నారు. అంటే ఎంత మిస్అండర్స్టాండింగ్ ఉందో చూసుకోండి మాస్టర్స్ అక్కడ. సమర్పణ చేతకాని వాడు చేస్తాడు అని సామాన్యమైన మానవాళ్ళంతా అలా అండర్స్టాండింగ్లో ఉన్నారు. చేతకాని వాడు సమర్పణ, చేతనైన వాడికి అధికారము. ఇది మనం అర్థం చేసుకున్న సమర్పణ. సో ఈ సమర్పణలో బుద్ధుల వారు చెప్పిన ఈ వరుసగా ఉంది కదా. हाँ बेटा आ रही हूँ, अभी समझ में आया, काफी देर तेलुगु में रह गए, आ रही हूँ बेटा, आपके हिंदी इंग्लिश में भी आ रही हूँ. Saroj madam rightly pointed out. I will be covering that all in a minute, but let me finish this before I move on to English. Today is a very great subject. Gangadhar, I'm not sure you're going to get a chance today because I don't know how long this topic is going to take. So I will continue as long as it takes. Amma. Yeah. So I will finish this in Telugu first and then come back in English. అయితే సమర్పణ అంటే చేతకాని వాడి భాష కాదు సమర్పణ. మన ఇంట్లో వాడే పదాలు జాగ్రత్తగా వాడాలి మాస్టర్స్. ఎందుకంటే ఆ వాడే పదాలే మన పిల్లలకు అలవాటు అవుతాయి. ఆ వాడే పదాలే మనం నమ్ముతాం. కాబట్టి సమర్పణ చేస్తున్నామంటే చేత కాక కాదు, సమర్పణ చేస్తున్నామంటే అర్థమయ్యి. అదే బుద్ధుల వారు మనకి చెప్పడానికి ప్రయత్నించారు. నీ గుర్తింపు ఉత్త భగవద్గీత వల్లేయటం కాదు, అర్థం చేసుకో. అక్కడ నీకో గుర్తింపు ఉంటే కదా దేన్ని వదులుకోవటానికి ప్రయత్నిస్తున్నావు, లేనిదాన్నా. ఇంకా ముందుకెళ్దాం బుద్ధుల వారు ఏం చెప్పారా అని. ఏం చెప్పారు? ఒపీనియన్స్
అది మళ్ళా వస్తాను, ఒక్కసారి ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ఒకసారి చెప్పేసి మళ్ళీ తెలుగులోకి వస్తాను మాస్టర్స్. సో యాజ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ వాట్ Buddha taught that suffering arises from craving and clinging to pleasure. Because you're getting something good, you're very happy, you want more of it. And then you crave for it when you don't get it. Like my coffee in the morning. I'm so used to after gym, I like a cup of coffee. But we all should break our habit. If you're drinking coffee every day, 4 o'clock in the morning, just for one day, try to see if you can stop it. Yes, you will get headache. Many people get headache, withdrawal symptoms. Doesn't matter. I'm sure we can handle it. We sure can let go. But I'm not talking about coffees and teas here, masters. I am talking about things that we are doing to get pleasure. And whatever you do may be causing harm to others. Are you thinking about it? Something you are doing that is giving you pleasure, but is that giving pleasure to everyone around you? If it is not, then is it worth clinging to it? Is it worth craving for it? Then you have to learn to let go. Something that you are doing is helping everybody. And if that becomes a craving, it's okay if you can't let go. Because now you have this habit of helping everybody because it gives happiness to them. Even that is an attachment. But that is a good attachment, masters. Sometimes we have to differentiate between good attachment and bad attachments. What Buddha said, dukkha. If it is a good attachment, it should not give you dukkha. Right? How do you differentiate between a good attachment and a bad attachment? A good attachment is one that doesn't give you dukkha and doesn't give people around you dukkha. You understand what it is? People around you should not get dukkha, and you also should not get dukkha. Then it is a good attachment. So many examples. Service masters. So many people on this platform. I'm just coming from English Pragya class to this last day of Pragya. People, so much love flowing there. And they are saying, what a beautiful team of teachers. So much love they are giving us. We want to attend the class again and again. When I ask the teachers, they say, oh, we want to keep on doing the classes. Attachment, but good attachment. Because it is giving them happiness, it is giving others happiness. So again, if we look at the definition of what Buddha said, suffering, dukkha, comes from craving and clinging to pleasures, to identities. Identity means your pehchan, who you are. I am Saroja Gullapalli. I am Isakala Tirthendranath Gupta sir. This is all our pehchan, our identity. Yeah. And when we say our name, we say with so much pride. I am so and so. I live in financial district. This is all our identity. Nothing wrong in having an identity as long as you don't get attached to it. Use the identity for the purpose you have. You need a name because people need to identify you. That's all. No more than that. So that is what Buddha said. Let go your identity, your attachment to identity. I am so and so. How can they deal with me like that? How can they insult me? In Telugu, I was telling, in Bhagavad Gita, we learn all the time. You are not the body, you are the soul. You come here, every time take a new body. Vasansi jirnani yatha vihaya. Everybody knows. Like how the clothes get torn, old clothes,
then you discard it, wear new clothes. Similarly, you take body and then you leave the body old and go away. We all know. But we are all memorizing and saying it every day. Are we living Bhagavad Gita? No. You have to live Bhagavad Gita, not recite it. Like the second class student. He'll tell you the 2 times table. 2 ones are 2, 2 twos are 4, 2 threes are 6, 2 fours are 8. He doesn't care. It's all there in his muscle memory. That is not how we practice letting go. So remember, masters. What else? So now we will talk about opinions. So I'll come back to Telugu now. ఇంకేం వదిలేసుకోమన్నారు బుద్ధుల వారు? ఒపీనియన్. ఒపీనియన్ అంటే ఆలోచనలు కాదు మాస్టర్స్, అభిప్రాయాలు. అభిప్రాయాలకి ఆలోచనలకి చాలా తేడా ఉంది. నీ మనసులో ఏమొచ్చినా ఆలోచనే, కానీ నీకు కావాల్సిన తీరుగా ఆలోచనల్ని తెచ్చుకోవటం నీ అభిప్రాయాలు. అందరికీ ఉన్నాయి అభిప్రాయాలు, ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్నాయి, ప్రతి ఒక్క దాని మీద మనకి అభిప్రాయం ఉంది. ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే చెయ్యాలి, వదిలేసుకోమన్నారు. అంటే సమర్పణ ఎన్ని రకాలుగా ఉందో మనకు అర్థం అవ్వాలి కదా మాస్టర్స్. అందుకు ఇంతసేపు చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే సమర్పణ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చో చూడండి. అక్కర్లేని ఆనందాలకి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నాం మాస్టర్స్. ఈ జనరేషను ఆనందాల వెంట పరిగెత్తటానికి ఎలా పాకులాడుతున్నామో. మొత్తం మానవాళి అంతా ఒక పాశవిక ఆనందం, అంటే ఒక మెటీరియల్ ప్లెజర్, ఒక భౌతికమైన ఆనందంతో ఎంత కనెక్ట్ అయిపోయి ఉన్నారంటే ఈరోజు తప్పకుండా తలుచుకోవాలి. అలాంటి భౌతికత్వంతో నిండి కూడి ఉన్న ఆనందాలు మనకి ఎంత అవసరము. నేను అవసరం కాదనట్లే, ఎంత అవసరము, ఎంతవరకు పాకులాడతాం దీని వెంట. పిజ్జా రోజు తెచ్చుకొని తినండి, మొహం మొత్తుతుంది, అజీర్తి చేస్తుంది. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు అదే స్థితికి చేరబోతున్నాం మనం. సో అది బోర్ కొడితే నెక్స్ట్, అది బోర్ కొడితే నెక్స్ట్, తీరా అన్ని బోర్ కొడితే అప్పుడు బీవైఎంఏ మిగులుతుంది. ఇంకా వేరే విషయం ఇంకేం చేయలేం. కానీ బట్ ఇక్కడ మనం చెప్పుకుంటోంది అభిప్రాయం. ప్రతి దానికి అభిప్రాయాలు. ఆ అభిప్రాయాల మీద నీకున్న మక్కువని వదిలేసుకోమన్నాడు బుద్ధుల వారు. ఎందుకు వదులుకోమన్నాడంటే, సరోజ్ ఆ రही हूं बेटा, उसके बाद वो भी बताऊंगी, अभी एक తెలుగు एक ఇంగ్లీష్. అయితే ఈ అభిప్రాయాలు ఎందుకు వదులుకోమన్నాడు? ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే చెయ్యాలి అనుకున్నప్పుడు, అలా జరగనప్పుడల్లా ఏం జరుగుతుంది? కలక్కులు అంటూ ఉంటాయి. సాక్షి ప్రోగ్రాంలో మనం బాగా అర్థం చేసుకున్నాం కలక్కులు కిలుక్కులు అంటే ఏమిటో అని. అంటే మనసులో ఒక చివుక్కుమంటుందన్నమాట. అబ్బా, ఇది నాకు కావాల్సినట్టు జరగలేదే, చీ, నా రోజంతా పాడైపోయింది. అంటే ఒక్కటి జరగకపోతే రోజంతా పాడైపోతుందా? అయిపోతుంది. దీన్ని కూడా దుఃఖ అన్నాడు బుద్ధుల వారు. రోజంతా పాడైపోవటం అంటే దుఃఖమే. దేనివల్ల వచ్చింది? నీ అటాచ్మెంట్, నీ అభిప్రాయానికి నువ్వు ఇస్తున్న ఇంత విలువ. అభిప్రాయమే లేకపోతే అసలు ఏ బాధ లేదు కదా, అలా దుఃఖం పోతుంది. సో హియర్ బుద్ధ ఇస్ టాకింగ్ అబౌట్ dukkha arises because you're so clinging to your opinions. And as I was saying, thoughts and opinions are different. Thoughts are like any thoughts. A thought can come across anything. But opinions only come when you want something in a certain fashion. I want it this way, I like it this way. Opinions are more
in combination with your priorities and preferences. Those are opinions. And when things don't happen according to your opinion, then what happens? You get dukkha. That is what Buddha is saying. Many ways of making your life miserable. Oh, I had a bad day because the day did not go according to what I wanted. How sad. You want 100 things. This life will not go according to your 100 things. First of all, life will not go according to you. Rule number 1, Sakshi. In Sakshi, we tell right up front. First of all, nothing will go according to you. So don't stay in the myth that, oh, nothing is going according to me. It won't go. That is rule number 1. So be prepared. And by mistake, if something happens to you, bonus. That's all. So, very important to understand what Buddha said about samarpana, letting go. That let go of your attachment to your opinion. This is my opinion. According to me, every human being says this. According to me, when two people are talking, you have to see their body language. Especially now, elections are going on in India and so many places. Everyone has an opinion. According to me, in West Bengal, Mamta Didi, everybody has an opinion. Why opinion? Just observe. What opinion? How much do you know? Even Mamta Didi herself doesn't know. What will you know about her? So, but we all have opinions. Nothing wrong if you have opinions. But then when you start clinging to it, when you start craving that your things have to go according to your opinion, then you will get dukkha. So what Buddha is saying, let go of your opinions. ఇంకేం చెప్తున్నారు బుద్ధుల వారు? ఇంకా చాలా గొప్పైన విషయం అటాచ్మెంట్ల గురించి బుద్ధుల వారు చెప్పినట్టు మనకు అర్థమయ్యేట్టు ఈ మధ్య కాలంలో ఎవరు చెప్పలేదు మాస్టర్స్. ఇంకా ఏం చెప్పారంటే బుద్ధుల వారు, ఈ అటాచ్మెంట్ లో ఎన్ని పెట్టారో చూడండి. ఈ అటాచ్మెంట్ అంటే ఆనందాలకి అటాచ్మెంట్, మన గుర్తులకి అటాచ్మెంట్, మన అభిప్రాయాలకి అటాచ్మెంట్. 4వది ఏం చెప్తున్నారు తెలుసా బుద్ధుల వారు? పరిణామాలకి అటాచ్మెంట్లు. అంటే మనం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం, ఇది ఇలాగే జరగాలి. సో ఇది ఇలా జరిగితే ఇది ఈ ఫైనల్ అవుట్కమ్ ఇది ఉంటుందన్నమాట. అలా జరగలేదనుకోండి, ఆ పరిణామం మనం కోరుకున్నట్టు రాకపోతే దుఃఖం. నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. పిల్లలు కూడా అలాగే ఉన్నారు మాస్టర్స్. వాళ్ళు క్లాస్ ఫస్ట్ రావాలని వాడు పెట్టుకున్నాడు. మంచిదే, చాలా మంచిది, అందరూ పెట్టుకోవాలి. కానీ రాకపోతే దుఃఖం. ఆ దుఃఖం ఉండకూడదు. మనం ఏం నేర్పుతున్నాం మాస్టర్స్ మన నెక్స్ట్ జనరేషన్కి? కోరుకున్నది రాకపోతే పడి విలవిలా కొట్టుకొని గిలగిలా కొట్టుకొని డిప్రెషన్లో వెళ్ళమని నేర్పుతున్నాం. మనం చేసేది కూడా అదే కదా. ఎక్కడుంది డిటాచ్మెంట్? మనం పిల్లలకి అది చెప్పగలిగితే, వస్తున్నది క్లాస్, రేపు పొద్దున పూర్ణ సార్ ఆధ్వర్యంలో అద్భుతమైన క్లాస్ జరగబోతోంది రేపు. పిల్లల ఎదుగుదలకి చదువు ఒక్కటేనా ముఖ్యము? అందులో వేసుకుందాం మనం ఇంకోసారి డిస్కషన్. కానీ ఇది కూడా ఆధార్లో వెళుతున్నదే మాస్టర్స్. పరిణామాలు చెప్పటానికి నువ్వు ఎవరివి? నీకు నీ సంగతే తెలియదు, ఇంకొకటి పరిణామం నువ్వేం చెప్తావు? నీ దివ్యత్వంతో నువ్వు ఇంతవరకు కనెక్ట్ అవ్వటానికి ఒక్క అడుగు నువ్వు వేయట్లేదు. నేను సర్వసామాన్యమైన మానవాళి గురించి చెప్తున్నా, మీ అందరి గురించి కాదు మాస్టర్స్. మీరు చాలా తపన పడుతున్నారు. నువ్వు ఎవరివో నువ్వు గుర్తించు ఫస్ట్. పరిణామం గురించి నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నీకు అసలు ఈ సృష్టి గురించి తెలిస్తే పరిణామాలు ఏవి ఎలా ఉన్నాయో నీకు అర్థం అవుతుంది. ఏం అర్థం కాకుండా నీకు నీ పరిణామాల పట్ల ఇంత వ్యామోహం, అది వదిలేసుకోమన్నారు బుద్ధుల వారు చాలా తెలివిగల ఆయన.
నీ దివ్యత్వాన్ని నువ్వు తెలుసుకో అంటే ఎవడు తెలుసుకోడు, ఎవడికి టైం లేదు, ఇంట్రెస్ట్ లేదని ఆయనకి బాగా తెలుసు. సో ఆయన చాలా సింపుల్ రూల్ పెట్టేశారు, నాన్ అటాచ్మెంట్లు. కానీ ప్రాబ్లం ఏంటంటే మాస్టర్స్, ఈ నాన్ అటాచ్మెంట్లు చేస్తే దుఃఖం పోతుందన్న మాట కరెక్టే, కానీ ఆ దుఃఖం పోవటానికి ఈ లెట్ గో ఎలా చేయాలో అనేది చాలా మందికి అర్థం కావట్లేదు మాస్టర్స్. సమర్పణ ఎలా చేయాలో తెలియట్లేదు. అందుకే ప్రతి పాయింట్ ఇంతసేపు చెప్పుకోవాల్సి వస్తోంది మనం. సో మనం సాక్షిలో కూడా ఇదే చెప్పాం, నీ చేతిలో లేదు పరిణామం, మరి ఎందుకు దాని మీద వ్యామోహం? పరిణామాలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాయి. ఈ భూమి ఇలాగే తిరుగుతుంది, ఈ క్షణంలో ఈ భూమి మీద ఇలాగే జరుగుతుంది. నువ్వు వచ్చావు ఈ భూమి మీదకి, ఈ క్షణానికి నువ్వు కోరుకొని వచ్చావు. ఈ పరిణామంలో నువ్వు ఉండాలని నువ్వు కోరుకున్నావు, అంతేగాని పరిణామాలని మార్చాలని నువ్వు రాలేదు ఇక్కడికి. అది అర్థం చేసుకునేటప్పటికీ ఎంతో జ్ఞానం కావాలి మాస్టర్స్. మనం ఈ పరిణామంలో ఉండాలని ఈ క్షణం వచ్చాం, పరిణామాన్ని మార్చదామని రాలేదు మనం. ఎప్పుడైతే మనిషికి ఇది అర్థమైపోతుందో అసలు చాలా సగం ప్రాబ్లం పోతుంది మాస్టర్స్. పరిణామం మార్చాలి అనేది పాకులాడు ఎవరికి తెలుసా? అర్థం కాని వాడికి, ప్రపంచం గురించి అర్థం కాని వాడికి పరిణామం మార్చాలి అని. పరిణామంలో మార్చడానికి ఏం లేదు, పరిణామాలు మారవు, ఈ భూమి భౌతికత్వం మారదు. నువ్వు కోరుకున్నావు ఈ క్షణంలో నేను ఉండాలి, ఈ పరిణామంలో నేను కూడా భాగం కావాలని. అది అర్థమైతే దాన్ని మార్చాలని చూడం. So here there is a very important thing about attachment, masters. Buddha talked about dukkha comes from craving and clinging to the outcomes. Everyone has decided what his life outcome should be. I should finish my so and so class with so many marks, and then I should do this job, and then I should get married like this, to this girl, to that boy. Everyone has decided the outcome. Nothing wrong if you have an opinion about the outcome, but when it doesn't happen, it gives you dukkha. Hence Buddha said, let go, don't decide any outcome. But people on the path of spiritual journey like you and me, as I was just saying in Telugu, we have to go one step further. Why? Because we understand more. What do we understand? We understand that this physicality is not going to change for us. What physicality? The physicality of this earth plane is not going to change for you and me. Every minute, every second, the earth and its circumstances are changing every moment. You decided to be in the moment because you want to be a part of whatever outcome is going on. When you have come here to be the part of the outcome, then why do you want to change the outcome? You didn't come here at this moment to change the outcome. You planned to be here to participate in this outcome. Then where is the question to change the outcome, masters? And why are we struggling to change the outcome? See, one question from another. First, understand you are here on this earth plane because you wanted to be here at this moment, because wonderful outcome is happening. So there is nothing to change. Then why do we want to change? Then why do we want to have an opinion? See, Buddha is coming from one direction, we are coming from the other direction. Same place. Buddha came saying, don't be so attached to your opinion about outcomes. And I am saying, first of all, why should we have different outcome? Outcome is good, whatever it is. We decided to be part of the outcome, so we are here. There is nothing to change. How beautiful. Both paths are beautiful, masters. Whichever path you want, you can take. Right? You have BYM path of Sakshi, or you have Buddha's path of simple, don't attach. But the problem is, Buddha has been saying this for so long, 2500 years. When Buddha was there,
People understood slowly with the materialism going up and up. It is good on Buddha Purnima to talk about it. From tomorrow we will go back to square one. No, that is not life, masters. We are trying to be happy. We are trying to come out of our dukkha. So we have to work on it. Okay. So అయితే మాస్టర్స్ ఇవాళ బుద్ధుడు చెప్పిన ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం మనం. అసలు ఎంత ఉంది మాస్టర్స్ చెప్పుకోవటానికి. బుద్ధులు వారు చెప్పిన ఒకే ఒక కాన్సెప్ట్ ఏమిటంటే లెట్టింగ్ గో ఆఫ్ అటాచ్మెంట్. అంటే అటాచ్మెంట్ని ఎలా వదులుకోవాలి, అదే సమర్పణ అని చెప్తూ ఆ వాక్యంలో బుద్ధులు వారు ఏం చెప్పారంటే, నీవు నీ పోగొట్టుకోవాలంటే, నీ దుఃఖములు పోగొట్టుకోవాలంటే నీ ఆనందాలకి, నీ గుర్తింపుకి, నీ అభిప్రాయాలకి, నీ పరిణామాలకి మోహం తగ్గించుకో, రంది పెంచుకోవద్దు. ఈ రెండు ఎప్పుడైతే చేయటం మానేస్తావో దాన్నే లెట్టింగ్ గో అంటారు. అలా చేస్తే ఏమవుతుంది? దుఃఖం ఉండదు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఇంకొక విషయం చెప్పుకుందామా ధ్యానంలోకి దిగే ముందు? సో మాస్టర్స్, today we have kind of summarized a very big concept of what Buddha said in the last 30-40 minutes. Buddha said, dukkha arises from craving and clinging to pleasures, identities, opinions, and outcomes. So let go of them. But so much behind that. We'll talk a little bit more, one more small concept of letting go from Buddha's perspective, and then we will do meditation. Okay, masters? So now we are going to talk about another small concept. Today the concept is surrender and letting go. Yeah? So we're going to talk about only that. One of the most important letting go that Buddha said is surrender, letting go of non-self. What is non-self? Self means we all know. Self means what? Atma, Brahman, we all know. That is what the true self, the big I. We all know small I, big I. When we are reading something in a paragraph book, small I means we know. The big I also we know. But if the I is too big, then we know we are talking about Atman, Brahman, right? That is what the big I is. What is non-self? Ego. If self is Atman, then what is non-self? Ego. So another important thing Buddha said, let go, surrender. What? Of non-self, your ego. సో మాస్టర్స్, ఇక్కడ ఇవాళ బుద్ధుడు గురి రెండో కాన్సెప్ట్ చిన్నగా చెప్పుకొని ధ్యానంలోకి దిగే ముందు, ఇది చాలా గొప్ప కాన్సెప్ట్ మాస్టర్స్. ఏది వదులుకోలేను కాబట్టి ఎంత టైంని చూసుకుంటూ మనం ఎంత చెప్పుకోగలిగితే అంత చెప్దాం. ఈ సమర్పణ, ఈ లెట్ గో అన్న దాంట్లో బుద్ధులు వారు ఎంత గొప్ప విషయం చెప్పారంటే, నువ్వు కాని దాన్ని వదులుకో అన్నాడు. మనం కానిది ఏంటి? ఇందాక చెప్తున్నా, ఇంగ్లీష్ బుక్కుల్లో ఇంత పెద్ద పెద్ద తాటికాయంత అక్షరాలు రాస్తారు ఆధ్యాత్మిక పుస్తకాలు. రమణ మహర్షి పుస్తకం తీయండి. అంటే ఏంటంటే ఆత్మన్, బ్రహ్మన్ అని చెప్తాడు రమణ మహర్షి. అదిట అంటే అంటే మనం అంటే ఆత్మ అట. మరి మనం కానిది ఎవరు? మరి బుద్ధులు వారు నువ్వు ఏది కాదో అది వదిలేసుకోమన్నాడు. నాన్ సెల్ఫ్ ఆయన వాడిన పదం నాను సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఆత్మ అయితే మరి నాన్ సెల్ఫ్ అంటే ఎవరు? మన అహం, ఈగో. నువ్వు కానిది, నువ్వు ఏది కాదో అది వదిలేసుకో. మనం ఏది కాదు, ఏది మనం అని వేళ్లాడుతున్నామో, ఏది మనం కాదో అది మన అహం కదా మాస్టర్స్. సో ఇక్కడ ఈ రెండో ఇంపార్టెంట్ విషయం ఆయన ఏం చెప్పారంటే, నీ అహాన్ని వదిలేసుకో. సరెండర్ అంటే ఇప్పుడు సరెండర్ లిస్ట్ పెరిగిపోతోంది. ఇప్పుడు ఆల్రెడీ 4 చెప్పుకున్నాం, ఇప్పుడు 5ది చెప్తున్నాం. మరి 4 గుర్తున్నాయా? మొదటి నుంచి చెప్తే, నీ ఆనందాలంటే చిన్న చిన్న ఏమంటారు, విషయ వాంఛల మీద ఉన్న ఆనందాలు. ఆ ఆనందాలు, నీ గుర్తింపు,
నీ అభిప్రాయాలు, నీకున్న పరిణామాలు. ఇప్పుడు అహం, ఈ లెటింగ్ గో లిస్ట్లో ఎంత పెద్దదైపోతుందో చూడండి. సో ఇవాళ ఇది కూడా చెప్పుకొని ఈ అహాన్ని వదిలేసుకుంటే తత్వం, ఈ కాన్సెప్ట్ కూడా మాట్లాడుకొని మనం ధ్యానంలోకి దిగుదాం. ఇదేంటి అఖండ ధ్యానం అని చెప్పి మేడం ఇలా వేస్తోందా మాకు అనుకుంటున్నారేమో. మరి వాళ్ళ బుద్ధ పౌర్ణిమ కదా మాస్టర్స్. ఆ బుద్ధుల వారు ఎంత ఎంత ప్రయాసపడ్డారు మన దాకా ఇవన్నీ తీసుకురావాలని. మరి మనం కనీసం ఏడాదికి ఒక్క రోజైనా, ప్రతిరోజు గుర్తు లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజు కనుక మనం ఈ విషయాలు గుర్తు చేసుకోకపోతే అసలు మనం ఆధ్యాత్మిక ప్రయాణం అంటే చెప్పుకోవటానికి కూడా మనం అర్హులం కావేమో. సో మాస్టర్స్, ద సెకండ్ కాన్సెప్ట్ we were talking about is surrender of the ego. Buddha said surrender of non-self, and whatever you are not is non-self. So non-self means surrender of the ego. So far we talked about surrender of four things: pleasures, identities, opinions, outcomes, and now we are talking about ego. So in Buddhism, they have a word for non-self. They call it as anatta. A-N-A-T-T-A, anatta. Anatta means non-self, and that is ego. Okay. So what does letting go of ego means? Because everyone says, let go your ego, let go your ego. What is that? Let us think about this. Okay. సో మాస్టర్స్, ఇప్పుడు మనం ఇక్కడ అహాన్ని వదిలేసుకో. బుద్ధిజంలో ఈ అహాన్ని, అహం అని కాదు, నువ్వు కానిదన్న పదం ఉందిట ఒకటి బుద్ధిజంలో. అనత్త అంటున్నారు, అనత్త. సో ఎలా వదిలేసుకోవాలి మాస్టర్స్ ఈ అహాన్ని అంటే, మనకున్న నమ్మకమే మనం కానిదిట. నమ్మకాలు ఎక్కడి నుంచి వస్తాయంటేట, మన అహం తీసుకొస్తుందిట నమ్మకం. అయితే నీకున్న నమ్మకాలు దేన్ని వదిలేసుకోవాలి ఇక్కడ అంటే, నీ నమ్మకాలు. అయితే మనం ఇక్కడ ఆల్రెడీ ఎంతో చెప్పుకుంటున్నాం మన బిలీఫ్ సిస్టమ్ గురించి. మనం ఎన్నో క్లాసులు తీసుకున్నాం మాస్టర్స్. మన అందరికీ తెలుసు మనకి ఎలాంటి బిలీఫ్ సిస్టమ్లు ఉన్నాయో. మంచంలో నుంచి లేచేటప్పుడు ఇట్టాగే లేవాలి, పళ్ళు తోముకునేటప్పుడు ఇలాగే తోముకోవాలి, స్నానం చేసేటప్పుడు ఇలాగే స్నానం చేయాలి, స్నానం చేయకుండా బయటికి రాకూడదు, పిల్లెదురు వస్తే బయటికి వెళ్ళకూడదు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మనకి. సో ఇవన్నిటి లెట్కో, ఒక్కొక్కసారి అన్నీ ఒకేసారి వదిలేసుకోలేం, కానీ ఒక్కొక్కసారి ట్రై చేసుకోవచ్చు. ట్రై చేద్దాం, ఏముంది అన్నట్టు. అయితే నేను ఎప్పుడు సాక్షి క్లాస్లో కూడా ఒకసారి చెప్పాను, ఎప్పుడు ఎడం పక్క నుంచి మంచం దిగుతుంటే ఒకసారి జంప్ చేసి అటుపక్క దిగటానికి ప్రయత్నించండి అని. ఏమో ఎవరో అన్నారు, మేడం ట్రై చేసాం మోకాలు పట్టుకుపోయింది అని. అలాంటి పనులు చేయకండి మాస్టర్స్, కొంచెం జాగ్రత్తగా దిగండి. మనం వయసుని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. బుక్కని దిగి మోకాల విప్పు గట్రా పడితే బీవైఎంని సూచేస్తారు, మళ్ళీ నాకు కష్టం అవుతుంది. సో జాగ్రత్త మాస్టర్స్, అలా వద్దు. చిన్న చిన్నవి చేయండి, మనకి చేతనైన మోతాదులో చేయండి. ఓకే. సో ఇంకోటి ఏంటంటే, ఇంకేం వదులుకోమన్నాడు ఈగో అంటే, మీ ఆలోచనలని, ఏ దృక్పథంలో మీ ఆలోచనలు వెళ్తున్నాయో చూడమంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆలోచనలు రాగానే దాని వెనకాతలే ఏమొస్తాయి మనకి బాగా తెలుసు. మనోభావాలు, ఆలోచనలు, మనోభావాలు హ్యాండ్ ఇన్ హ్యాండ్, ప్యాకేజ్ డీల్ మనకి. సో ఆలోచనల తాకైతే పర్వాలేదు, కానీ మనోభావాలు మొదలైనవి అంటే అవి ఆపటం చాలా కష్టం. సో మొదలైనప్పుడే లెట్ గో. ఇవి అహం గురించి చెప్పుకోవాలంటే, ఇవి చిన్న చిన్న ముక్కలుగా మనం విడగొట్టాలంటే ఇలా మనం అహాన్ని అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. మన నమ్మకాలు, మన మనోభావాలు, ఇవన్నీ మనం చేసే పనులు, మనం వాడే పదాలు, ఇవన్నిటిని నిర్ణయిస్తాయి మన ఆలోచనలు, మన మనోభావాలు. వీటన్నిటి నుంచి మనం విముక్త అవ్వచ్చు మాస్టర్స్. సో యాజ్ వీ వర్ టాకింగ్ అబౌట్ ఈగో, how do we let go our ego? So Buddha says,
First of all, try to understand how ego is acting in you. Ego is acting in us through our belief system. We have a lot of belief systems, right? From the time we come to this plane and we lead a life with family, society, school, friends, we start developing a belief system. Nothing wrong. There's nothing wrong to have a belief system. But when your belief system gets hurt, then you get dukkha. So if you don't get dukkha, it is fine. You can have any belief system. Okay. For example, you're going out of the house. There is a black cat that crossed your path. That is your belief system. And you have to come back and sit in the house. No problem. If you have time, you sit. Sometimes you don't have time. You just go out. And then some small accident happen. But you have to let go. It's okay. If you're able to let go, then that is fine. Have as many belief systems. But if you are not able to function because of your belief systems, then it is time you need to let go. Many times, the kind of thoughts you have are accompanied by very harmful emotions, masters. So you have to watch what kind of thoughts are leading to the kind of emotions that are going through you. And at that time, you have to let go of those emotions. So remember, masters, this is a very intense game of letting go that Buddha has told us in very simple words. So today we talked about 5 things. I'm repeating once again. Every day, at least take one. Can I let go one today and see how my life is? So out of the 5, clinging to your pleasures, clinging to your identity, clinging to your opinion, clinging to your outcome, clinging to your ego. Get up in the morning and say, what experiment should I do today? Which one should I let go? We can't let go everything at one time, but we can practice to let go some. That is how we can get out of dukkha. సో అయితే మాస్టర్స్, బుద్ధుడు వారు చెప్పిన ఎన్నో విషయాల్లో మనం కొన్ని విషయాలు ఇవాళ ఇక్కడ తీసుకొని, సమర్పణ అన్న పదానికి అసలు అర్థం ఏమిటి, సమర్పణ అంటే దేన్ని వదులుకుంటున్నాము. ఇవాళ 5 విషయాలు చెప్పుకున్నాం మాస్టర్స్, వదులుకోవటం గురించి. అందులో మనం ఏం చెప్పుకున్నాం? దేని పట్ల మన మోహం, మన సంతోషాలు, మన గుర్తులు అంటే మన గుర్తింపు, మన అభిప్రాయాలు, మన పరిణామాలు, మన అహం. ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకోవచ్చు మాస్టర్స్. ఈరోజు దీని పట్ల నేను లెట్ గో చేస్తాను. సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, పర్వాలేదు మాస్టర్స్. సక్సెస్ ఫెయిల్ అనేది ఏమీ లేదు, ప్రయత్నమే. మనకి ఏది సంతోషాన్ని ఇస్తుందో అది ప్రయత్నం చేసుకుంటూ పోవటంలో తప్పేం లేదు. అండ్ ఎవడు మనల్ని మార్కులు వేయట్లేదు మాస్టర్స్. ఇది ఎవడి జర్నీ వాడితే. జ్ఞానం పుచ్చుకోవటం వరకే మాస్టర్స్. తర్వాత ఎవరి ప్రాక్టీసు, ఎవరి సాధన వాడితే. పక్కవాడి ఆనందం ఎలా అంటే అది వాడి జర్నీ, మన ఆనందం మన జర్నీ. సో ఇవాళ ఈ బుద్ధుల వారు మనకి చెప్పిన ఈ సమర్పణ మార్గంలో ఆయన నేర్పిన ధ్యానం కూడా సమర్పణే కదా మాస్టర్స్. మనం చేసే ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస, మిగతావన్నీ వదులుకొని శ్వాస మీదకి రమ్మంటున్నాం, అది కూడా సమర్పణే కదా. ఆలోచనలతో సమర్పణ, మన శరీరంలో ఏ భావాలు కలిగినా వాటితో సమర్పణ. సో ఇవాళ మనం చెప్పుకున్న ఈ సమర్పణని మనం దృష్టిలో పెట్టుకొని, అంత ఈ గొప్ప దినం రోజు అంత గొప్ప సందేశం బుద్ధుల వారిది మనం ఇక్కడ చెప్పుకునే అవకాశం మనకు వచ్చినందుకు ఆ సృష్టికి మనం ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ, జ్ఞానం ఎలా వచ్చినా, ఏ మూల నుంచి వచ్చినా, ఏ రోజు వచ్చినా మనల్ని మనం అభినందించుకోవాలి మాస్టర్స్ అండి. ఎందుకంటే మనం అలా ప్లాన్ చేసుకొని వచ్చాం. ఈరోజు ఇలాంటి పరిణామంలో మనం ఉందామని ఇంత ప్లాన్ చేసుకొని వచ్చాం. కరెక్టా? అందుకే కదా మనం అందరు ఇక్కడ ఉన్నాము. ఇక్కడికి వచ్చినాక ఈ క్షణం మారిపోవాలి, బోర్ కొడుతోంది అంటే కరెక్ట్ కాదు. మనం కోరుకొని వచ్చాం కాబట్టి. సో భౌతికంగా మనకి అర్థం కాకపోవచ్చు ఎందుకున్నామో, కానీ
ఆధ్యాత్మిక పరంగా మన ఆత్మకి తెలుసు మనం ఇక్కడ ఎందుకున్నామో, మన ఎదుగుదల కోసం మాస్టర్స్. అందుకే ఈ తపన మనకి ఇంకా జ్ఞానం కావాలి, ఇంకా మనల్ని మనం సరైన మార్గంలో ఎలా నడిపించుకోవాలనే తపన. సో బుద్ధులు వారు చెప్పిన ఈ మంచి జ్ఞానంతో మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. సో హాయిగా మంచిగా ధ్యాన స్థితిలో కూర్చోండి. మీలో ఎంతో మంది ఆల్రెడీ ధ్యాన స్థితిలో